చింతామణి, ఈ పూట ఎంత అందముగా ఉన్నా. హారజనీకర మోహన బింబము నీ నగుమోమును పోలునటే ఈ పొలములో నవకమల దళంబులు నీ నయనంబులు బోలునటే ఎచట చూసినా ఎచటకేనా నీ రూపమదే కనిపించులే. కల నిండా పూలంద రాజి రాజి మొలకలతోడ మురిపింపబోకే. కల నిండా పూలంద రాజి రాజి మొలకలతోడ మురిపింపబోకే. నలుగురు మొగలివో మొగలి రేకులలో నొగసివో నారాణి మూలవా నలుగురు మొగలివో మొగలి రేకులలో నొగసివో నారాణి కళ్ళ నిండా మురిపింపబోకే. బాటలో నిండే మతారాలు నీ పాట తోటలో నిలిచే శృంగారాలు. బాటలో నిండే మతారాలు నీ పూల తోటలో నిలిచే శృంగారాలు. నీ వేణిలో కొత్త చేమంతి అందాలు. నిలిచే శృంగారాలు నీ తలవేణిలో నిలిచే శృంగారాలు. అల నిండా పూలందరాలి మొలక నవ్వుల తోడ మురిపింపబోకే. అల నిండా పూదండ దాచిన నారాణి. చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? కొత్త బేరం తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముక్కుమే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమెచ్చదనన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందులకు మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఇది. అయినను అదేమి పాపము గాని ప్రాణ సమానంగా ప్రేమించినను మీ మగవారు ఆ ఆడవారిని నమ్మరు కదా. వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ఉత్తమే. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోను. ఏదో ఆశము కన్న మాటకు అంత ఉలికెందుకు? ఆశమా హాసమా హాసమా పోనిము పొరపాటే. కానీ సుబ్బిశెట్టి ఎందులోకి వచ్చినాడు? అయినను ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధి గుమ్మన వచ్చినతో మీ అమ్మ కంట పడవలసి వచ్చునని పెరటి గుమ్మన కడకపోసరికి కఠాలను బలుపుడు తెలుసుకొని కఠాలున బయటకు వచ్చింది. పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాను. తనకు అనుమానము కలుగున్నట్లు తనతో పాటు కొంత దూరం కోర్యములాడిసి పోయింది. ఎందుకని అతనన్నే అడుగుపోతీరా? అడిగినాను. మేలము కావాల్సి వచ్చినని చెప్పింది కదా. మరి ఇంకా మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపగించుకోవు కదా. కోపమిందలకు నా ఎందేమైనా పాపం ఉండను కదా. శభాష్, అది మాట. ఇప్పుడు చెప్పే వినుము. మేలము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి ముమ్మల పోక బెదరచు పెరటి దారిన పోటయ్యలే అనే నా సందేహం. అదిగో
ముఖము చిట్టించుతున్నావు. అట్లయినా నేను చెప్పేదను ఆలకింపుడు. మేళమ్మ గురించి మాట్లాడేటకై మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయట ధర్మమే కదా. కనుక కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూల మీద అతడు ఏమి చేసినో తెలియనా? ఏమండి, వచ్చిన పని విడిచిపెట్టి పెద్ద ప్రసంగంలో మొదలు పెట్టను. అందుకు చిరాకు వచ్చి చక్కగా మేడ దిగి చప్పున పోయితిని. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు కను మిషన్ మీద అతనిని దొడ్డిలోనికి తీసుకువెళ్ళినది. ఆ దారిన ఎవరకు సాగనంపెను. ఏమంటావు? మీరు నమ్ముడు నమ్మకపోండు, నిజంగా నడిచిన సంగతి ఇదేనండి. ఇది మగమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు కనుక నీవు నాతో నన్ను సంతబద్ధమాడవని నా నమ్మకం. నేను మీ తోడనే కాదండి, ఎవరి తోడును అబద్ధములాడను. అందులకే చింతామణి ఈ కులములో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు శ్లాఘించెదరు. సందేహమేమి? ఎవరి మాటలో ఏల చింతామణి, నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘింపలేదు. ఎందరూ ఎందరూ లేరు వారవన చేక్షణ విపురమునందు కల్లలన్ కండువ మాటలన్ ఇటుల గారడి తొల్లదోపుగా దోపుగా వందలు వేలు ముందుకొను వారలు ఎందరు లేరు కానీ విశుద్ధ వృత్తి నీ చందమున చింతామణి విశుద్ధ వృత్తి నీ అందమున గుణ విచారణ కల్పెడి వారలు కలిగిరే మీరు వెళ్ళిన పని ఏమైనది? నేను వెళ్ళిన పని ఏమవుటకేమున్నది చింతామణి. దైవము తలుచుగా తణుకుల నాలుకలు తాటిపట్టుల తోడును చేతులు చేబ్రమాకుల తోడును హృదయము ఉక్క ముక్కల తోడును చేయుచున్నది. కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్లు చిరాకు మాని
చిరాకు మాని చివరంట ఇనుము. ఇకను ఏమీ వినండి, ఇక్కడికి 20 దినముల నుండి విని విని నా ప్రాణం విసిగినది. చెప్పు. ఇదివరకు రేపు 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 ఆ రేపుకు మరి 2 చోట్లు కూడా తగిలినవి. మాట శాంతముగా ఇనకయే మండిపడిన నేనేమి చేయదును, చిరాకు మాని చివరంట ఇనుము. ఇకను ఏమి వినండి, ఇక్కడికి 20 దినముల నుండి విని విని నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా యమ్మనందు కోసిన కోతలు నేను కనుక భరించలేదు. అదే మరొక తైనచో ఏ మందో మాకో మింగి చావాల్సిందే. ఇంతటితో మీ దారి మీది అమ్మయ్యో చింతామణి, నీవు లేనిది నేను ఒక్క క్షణమైనా బ్రతకగలనా? నేను బ్రతకగలనా చింతామణి? విడచితి బంధువర్గముల వీడితి ప్రాణములొడ్డు మిత్రులన్, విడచితి ఇల్లు వాకిలియు వీడితి భార్యను పాద చెప్పుగా. విడచితి ఎగ్గు సిగ్గులను చింతామణి, విడచితి ఎగ్గు సిగ్గులను మరవిందలచన నీ నిమిత్తమై ఇడువనే దేహము, ఏమిటి మాటలు? ఇడువనే దేహము నీవు నన్ను వీడ నవస్తతస్తమైనతో ఆ ఆ కళ్ళలో దేహము కౌగిళ్ళలో ప్రాణము పాడే రాగము అన్నా శివరంజని గురించి నవ్వే నవరంజని. జన్మగా బంధము ఆడే రాగమైన ఇల్లు పందుకున్న నవరంజని నువ్వే ప్రాయం ప్రాణం ఓ
అయినను ఈ పలుకులు ఎన్ని నోళ్ల గుండా విన్నాను, ఇక ఎన్ని నోళ్ల గుండా వినగలను. ఏమండి, ఈ నెలలో ఎర్రని ఏగానైనా ఇచ్చినారా? చింతామణి, ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్కెదురైనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నాకున్నంతలో నీకేనాడైనా ఉపేక్ష చేసి తినా? కాదలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి, కాదలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి రోజులతో తెచ్చి పోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు, చింతామణి, కులసతి మేని సొమ్ములు పుష్కతో కూడుకొని వచ్చి నీ ఇంట కుప్పినాను. కులము వారెల్లా నా కులము వారెల్లా నీకిది కూడదన్నా. భార్య దూతికి గోతికి పరుగులిడినా లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇటులున్నాను. కలిగి నేను ఏమండి, మీరేనా ఇది రాసిచ్చాను అది రాసిచ్చాను ఇంత పెట్టాను అంత పెట్టాను అంటున్నారు? నేను మాత్రం మీకేమి లోటు చేసినానండి? నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? తనకు కలిగినదెల్లా తనకు కలిగినదెల్లా దార పోషణ ఎత్తి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టించిన పోలీసటిని పారతోలినాను. నిమిషంలోన మాన్యంపు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా నే కోరినా బంగారు కొండ నేను ఎత్తెచ్చు పెద్ద శక్తికి సొట్టు పెట్టినాను. కొత్త సరచులు చెలరేగి చిట్ల కాస్తే కుక్కలంబల విల చుట్టూ గుమ్మరించు కాచి మాయమ్మ నన్నెంతో కచరుచున్న, మాయమ్మ నన్నెంతో కచరుచున్న నీకే రాజశేఖరానిపై మోజు తీరలేదురా. రాజసాన ఏలరా రాజశేఖరా.
రాజశేఖర నీవు లోటు చేసినవని ఏ చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం ఏనాడైనా పల్లెత్తు మాట ఆడినదా? దినములు కొంచెం తారుమారైనప్పటికీ ఇట్టి గ్రహచింతములు ఎంతటి వారికైనా కలిగినవే. పడిన గోడలు పడినట్లు ఉండవు కదా చింతామణి. ఈ పూట అందుకే అతను తారసిల్ల చేసినాడు. నేను ఇందాక తెలుపబోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాలము. ఆ తారసిల్లతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అనగా ఏటి యావల కొత్తగా కర్మాగారములు కాదస్థానములు మిద్దెలు మేడలు కట్టుకొని కాపురమున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఆనాడు నేను చూసిన అందగానే కావాలి. మీ మిత్రుడు బిల్వమంగళుడు అనగా ఎత్తగా పుష్టిగా అందముగా ఉంటారే వారేనా? ఆయనే. మీరెప్పుడు చూసిద్రు? ఒకప్పుడు వేణుగోపాల స్వామి వారి కోవెలలో కాబోలు కళ్యాణ సమయంలో చూసి తిని వారు చాలా భాగ్యవంతులని వాడుక ఏ పాటి స్థితి ఉండునేమిటి. వారికి సుమారు 40 లక్షలు ఉంటుందని నా నమ్మకం. అయ్యో 40 లక్షలే. ప్రస్తుతం ఇనుము. ఆ బిల్వమంగళుడును నేను సహాధ్యాయులనే. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో ఉత్సవమాయో తెలిసి తెలియని అయోమయం, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే.
కాయించి కన్నుల వెన్నెల కాయించి నా మనసుల మల్లెలు పూయించి మరపించి నన్నలరించి నీవే నా నన్ను తలసినది నీవే నా నన్ను పిలసినది నీవే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవే ఆడిన ఒక్కయాట ఆడిన ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క బాట మాట్లాడిన ఒక్క మాట నిశలందు ప్రడిల్లిన ఒక్క చోట మీ జాడలు వడల్లు వేరైనా చింతామణి మీ జాడలు వడల్లు వేరైనా సంపద మాతులు వేరు కాక మా తోటి వయస్సులు చింతామణి మా తోటి వయస్సులు వీసగొనగలిగి విరువురము ఒక్క రూపునా రావేలా రావే ప్లేస ఏది రావేలా 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 మనసులో కదిలాడే నీ ప్రేమ ఊహలు మనసులో కదిలాడే నీ ప్రేమ ఊహలు నన్ను కవ్వించలే నీ ప్రేమ చూపులు అందాల బాల మందార మాల అందాల బాల మందార మాల రావేలా అందాల సందమామ పందిరై నిలువగా
మంచిదై నిలువగా వికసింతు నీ నవ్వులతో నన్ను పులకింపలేవా రావేలా రావేలా అందాల బాల అందాల బాల మందార బాల అందాల బాల మందార బాల రావేలా 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 ఏమండి మీ ఇద్దరు అంత మంచి స్నేహితులు కదా అట్టి వారు ఎట్లు విడిపోయినారు అక్కడ ఆంధ్రములు సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించిన మరి తమరు ఏమి చేస్తున్నారు చదువు సాలించి ఇదిగో మీ సానెవాడలో పోండి అందువలన సంబంధం ఒకరికొకరు పూర్తిగా తప్పిపోయి మరిచిపోయే వరకు వచ్చినది వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతయు తన వశం చేసినాడట ఈ మధ్య నాకు అతనే గెప్తి వచ్చి ఉండే వచ్చిన ఎడల వారిని వీరిని దేవరించి కూర్చుందనా ఏమిటి చింతామని అతను ఎంత మంచివాడు నేనేమడిగినా ఇవ్వడు అవునా తనతో పాటు ఇంటికి తీసుకుపోయి తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు నా కష్ట సుఖములన్నీ అడిగినాడు తనతో పాటు భోజనం చేసే వరకు విడిచినోడు కాదు మొదలు మాట తలపెట్టుట భావ్యం కాదని మిత్రమా రేపు వచ్చేదనని చెప్పి చక్కగా వచ్చి తిని ఏమిటి ఆలోచిస్తున్నా ఏమండి ఏమి లేదు కానండి నాకెప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉందండి చెప్పండి ఏం కోరిక అది అడగమంటారా అడగండి తీరుస్తారా నువ్వు గంగలో దూకమన్నా కళ్ళు మూసుకొని దుంకుతాను అయ్యో నా కోరిక తీర్చండి ముందు విన్నవించుకోనా చిన్ని కోరిక విన్నవించుకో 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 చింతామణి మళ్ళా ఏమండి మేడం మీరు మేడం చింతామణి చెప్పండి ఏమిటి ఏమండి మరి విన్నవించుకున్నాను కాబట్టి అడిగేస్తున్నాను అడగండి మీ మిత్రుడు బిల్వమంగళమూర్తిని ఒక్కసారి మైకి తీసిరాగలరా అదెట్లు ఆ వివరములేమి నన్ను అడగవలేదు అతనిని తీసుకొచ్చే భారము నీది ఆ పైన ఆకర్షించు భారము నాది ఆ సందేహము నాకెన్నడూ లేను అతని ఇచ్చట చెప్పించిన అలివైన కార్యం మాత్రం కాదు ఎందుచేత మహాపండితుడు వ్యాసుని కంటేనా పరమనైష్ఠికుడు విశ్వామిత్రుడు కంటేనా బహునీతివంతుడు విప్రనారాయణ కంటేనా పరాశ్రీ పరానముకుడు ఎందుకండి లెక్కగేరే బేరములు ఇందులో తారసిల్లు వరకే ఇందులో తారసిల్లు వరకే కలికాల ముగించక పాటి సోటనే ఇందులో తారసిల్లు
ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే 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 కరుంగడే ఎన్న పోలికల్ అవుగాక అతని భార్య భూలోక రంభ. ఏమండి ఆ. ఏం చెప్పారు? అతని భార్య భూలోక రంభ. అతని భార్య భూలోక రంభ. మరి నీ భార్య? అయినా నీ భార్యను చూసి ఎన్ని రోజుల విందో. ఏమండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ భార్య గురించి వీళ్ళ భార్య గురించి మనకెందులకు, ముందు నీ భార్య గురించి చెప్తాను వినండి. చెప్పండి. ప్రాణముల్ కలిగినట్టి హసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి హసిడి బొమ్మ, అవయవంబులు కలిగిన అరలు బొమ్మ, అతి భార్యను విడచి నీవు అతడా అతి భార్యను విడచి నీవు ఎన్ని కొంపలు చొచ్చితో ఎరుగవపో. నీకెవరు మొదలు చెప్పగలరు? బదులు చెప్పటంలో పని ఏమి లేదండి. అతన్ని తీసుకొచ్చే భారం అనేది ఆ పైన 40 లక్షలు సగము నాకు సగము నీకు. సగము నాకు సగము నీకు. నీదేమిటి నాదేమిటి చింతామణి, అంతా మనదే కదా. సరే, ఆ బిల్వమ్మను అడిగి అప్పటికి డబ్బు తెస్తాను. తెచ్చి నేను నీకు ఇస్తాను. నువ్వు ఎవరికి ఇస్తావు? ఇంకెవరికి ఇస్తానండి? కదా మా అమ్మకి ఇస్తాను. నీ అమ్మ బాధే లేదు, అవును, మన ఆనందానికి అంతే లేదు. ఏసి రావే రావే నా ప్రేయసి, రావే రావే నా ప్రేయసి, రతనాల కుందాల నా ఊర్వశి, రావే రావే నా ప్రేయసి. మధులొలికించే మధులొలికించే నీలయనాలు, మధురూరించే నీ అందాలు, మధులొలికించే నీ నయనాలు, మధురూరించే నీ అందాలు, మత్తెక్కించే నీ గాన భావాలు, మత్తెక్కించే నీ గాన
మరిపించి మురిపించి మధురాన నావే 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 యశి నికాలి అంజల్లు బండిమలో చలని చల్లని తీగ కలు ఫలుమని మ్రోగ ఈ నాట్య భంగిమలు చలని చల్లని తీగ నీ నాట్య గానాల చలని పులకింకంగా నీ నాట్య గానాల చలని పులకింకంగా నటరాదు నిన్ను చూసి నటరాదు నిన్ను చూసి ఆశీర్వాదించంగా నావే 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 నా ప్రేయసి రతనాల సుందాల నా ఊర్వశి నావే నావే నా ప్రేయసి